మార్చి 11వ తారీఖున ఎల్ఎన్టీకి చెందినటువంటి పైపుల్ని, అలాగే ఈ నెల 23వ తారీఖున మెగా ఇంజనీరింగ్ చెందినటువంటి పైపులు దగ్ధమైపోయాయి. వాటిని ఎవరో కాల్చేశారు. అయితే వాటికి మంట ఎలా అంటింది? అది పొరపాటున అంటినటువంటి మంట కాదు. అలా మంట అంటాలంటే కనీసం 150 నుంచి 160 డిగ్రీల వేడి ఉంటే కానీ అవి మామూలు పైపుల్లా కాలవు. సో దీని వెనక ఏదో కుట్ర కోణం ఉంది అన్న విధంగా ఇప్పుడు పోలీస్ వర్గాలు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది కూడా సరైన విధంగా సమాధానం చెప్పడం లేదు. అంటే నేను అప్పుడు ఆ సమయంలో లేను, స్విచ్ ఆన్ చేయడానికి వెళ్ళిపోయానని ఒక సెక్యూరిటీ గార్డ్ చెప్తున్నాడు. కొంతమంది ఏమొచ్చేసి పొంతం లేనటువంటి సమాధానాలు చెప్తున్నారు. ఒకవేళ ఎవరైనా పెట్రోల్ పోసి ఈ యొక్క పైపుల్ని కాల్చే ప్రయత్నం చేశారా అని పోలీసులు అటు పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నటువంటి అన్ని సీసీ కెమెరాలను కూడా మొత్తం పరిశోధిస్తున్నారు. అక్కడ అందరినీ విచారిస్తున్నారు. మొత్తం దీని వెనకైతే కుట్ర కోణమే ఉంది. ఇది పొరపాటు జరిగినటువంటిది కాదు. అలాగే కార్మికులను కూడా అనుమానిస్తున్నారు. చాలామంది కార్మికులు జీతాలు రాక ఇబ్బందికి గురవుతున్నారు. ఆ కోపంతో కూడా ఇలాంటివి చేసే అవకాశాలు ఉన్నాయని అటువైపు కూడా ఆలోచిస్తున్నారు. దీని మీద ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. అందుకే ప్రభుత్వం 4 ఎస్ఐలు, 4 సిఐలతో పాటు ఒక డిఎస్పీని ఏర్పాటు చేసి సిట్ని కూడా ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఈ సిట్ ఏమొచ్చేసి దర్యాప్తు చేస్తుంది.